ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిజినెస్ ఎందుకు అవుతలేదంటే వచ్చిన పర్సన్స్ ఒక 40 మందికి 30 మందికి ప్లాన్ చెప్తున్నారు. చెప్పిన తర్వాత వచ్చిన పర్సన్స్ని ఎట్లా చూసుకోవాలి? నిజంగా చెప్పాలంటే వచ్చిన పర్సన్ బంగారు కొట్టు వచ్చినప్పుడు డబ్బులు వస్తాయా రావా? మనకు 5,000 3,000 వస్తున్నాయి. ఆయన ఎన్ని ఐడియాలు వేస్తే అన్ని డబ్బులు వస్తాయా రావా మనకు? ఆయన ఎట్లా చూసుకోవాలి? మనం బంగారు కోట్ పెట్టేలాగానే చూసుకోవాలి. ఎన్ని గుడ్లు పెడితే అంత బంగారం అమ్మితే డబ్బులు వస్తున్నాయి. అట్లే చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చిన పర్సన్స్ను ఈ జేజెడ్ కథ దీన్ని ఇచ్చిపెట్టి ఇంకో కొత్త చూసుకుంటారు. ఆ కొత్త కింద వాళ్ళని వస్తే ఆ కింద డైరెక్ట్ చూసుకుంటారు. పోయేటప్పుడు ఈయన తీసుకొని పోయి మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఈ 40 మందిని అట్లా చేస్తే సార్ బిజినెస్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పర్సన్స్ నిలబెట్టుకుంటేనే బిజినెస్ అవుతుంది. ప్రతిసారి కొత్త వాళ్ళు ఏడికెళ్ళి వస్తారు. కొత్త వాళ్ళు ఒక మంది ఎంతమందికి చెప్పగలుగుతారు? మిమ్మల్ని 10 మెంబర్స్ 20 మెంబర్స్ అంతే అంతే కదా. తర్వాత 100 మంది క్రియేట్ చేస్తారా? చేయలేము. అయితే ఈ 40 మందిని ప్లాన్ అయిపోయేంత వరకు ఫస్ట్ మనం ప్లాన్ చెప్పాలి. వచ్చిన వాళ్ళని కాపాడుకుంటుండాలి. ఈ వచ్చిన ఇన్కమ్ చూపించుకుంటూ కొత్త వాళ్ళకి ఇన్కమ్ చూపించాలి. మనకు వచ్చిన నలుగురు మనం నమ్మి ఎవరైతే 4 3 5 వస్తారు కదా వీళ్ళని కరెక్ట్గా చూసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ కొత్త వాళ్ళని వీళ్ళకి సపోర్ట్ చేయాలి. మీరే పోయి డైరెక్ట్ చేసుకోవద్దు. మాకు ఇప్పుడు కొత్త ఐడియా వచ్చింది, మీరు ఏం చేస్తారు? నాకు ఐడియా వస్తుంది కదా అని చెప్పి డైరెక్ట్ చేసుకుంటూ ఆయన కిందకే వస్తుంది. ఫస్ట్ నేను ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎంతో కొంత మూవ్మెంట్ అవుతుంది. ఫస్ట్ 1 2 సపోర్ట్ చేయండి. అట్లా టీం నిలబెట్టుకోండి. ఓకేనా? ఈ 40 మందిని మీరు ప్లాన్ చెప్పేసరికి 10 మంది వస్తారు అనుకుందాం. ఈ 10 మంది ద్వారా నీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందా రాదా? వచ్చిన ఇన్కమ్ స్టేటస్ పెట్టుకోండి. వచ్చిన ఇంతకుముందు మీరు చెప్తే ఇన్న వాళ్ళు ఉంటారు కదా, మీరు స్టేటస్ చూసి కూడా కొంతమంది వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన ఇన్కమ్ స్టేటస్ పెట్టుకోవడం ద్వారా మీరు చేసే ప్రోగ్రామ్స్ ద్వారా నువ్వు అప్పుడు చెప్తే లేదు, ఇప్పుడు నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, ఇప్పుడైనా రావాలని ఛాయిస్ ఉందా లేదా? అవునా? ఇదంతా అయిపోయింది. తర్వాత వీళ్ళు ఏం చేయాలి మరి? డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ ఎలా చేయాలి? డూప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళతో క్లోజ్గా మూవ్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి ఏదైనా బర్త్డేలు ఉన్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా ఫస్ట్ డిసైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన గ్రిప్పులు ఉన్నారంటే మనం ఏం చేయాలి? వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అదే నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు అనుకో, నీ ఫోనే చేయాలి. కొత్త నీకు ఎందుకు చేస్తాడు ఫోన్? అవునా కాదా? ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయండి. వారానికి ఒకసారి కలవండి, వాళ్ళతో ట్రీట్ ఇవ్వండి, అవసరమైతే ఏదో పార్టీ ఇవ్వండి. అంటే పెద్ద పార్టీలు ఏం కాదు, వారానికి ఒక్కసారి కలవాలి. నెట్వర్కింగ్లో సక్సెస్ కావాలి. ఉన్న టీంను ఫస్ట్ మంచిగా చూసుకోవాలి. ఏ రకంగా స్వార్థం వచ్చిందా, స్వార్థ పరుడు అప్లైన్ అని తెలిసిందా, నీ టీం మొత్తం కొలాప్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నెట్వర్కింగ్లో కొలాప్స్ అయ్యేది ఎక్కడ అంటే గిన్నె టీంకి టీం పర్లేదనుకో కొలాప్స్. ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఈగో దెబ్బతింటుంది. ఆ బిజినెస్ చేయండి అంతే. 100 మందిని క్రియేట్ చేస్తాను అనుకున్న పర్సన్ ఒక ఇష్యూ జరుగుతుంది, ఆ 100 మంది కానీ ఇవ్వబోతుంది. అవునా కదా సార్? మెయిన్ దేనికోసం అంటే ఈగో ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఈగో ఫీలింగ్స్ కట్ చేసుకోవాలి. మనం సక్సెస్ కావాలంటే అంచుకోవాల్సిందే. మనం ఎదగాలంటే కింద కూడా మంచిగా చూసుకోవాల్సిందే. ఆయన ఏమన్నా అన్నా కూడా మనం దాన్ని సర్దుకపోవాల్సిందే. అంటే ఆ విధంగా కాదు కానీ మనమే మోటివేట్ కావాలి, మనమే అడ్జస్ట్ కావాలి. అట్లయితే సక్సెస్ అయిపోతుంది. ఓకేనా? ఫాలోఅప్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, క్లోజింగ్ అయిపోయింది, లిస్ట్ మేకింగ్ కూడా అయిపోయింది కదా. ఇదంతా వచ్చేసరికి ఫస్ట్ ఏం జరుగుతుంది దీని తర్వాత అంటే ఒక ఎన్ గ్రాఫ్ అని వస్తుంది సార్. ఎన్ గ్రాఫ్ అంటే ఏంది చెప్పనా? మీరు ఒక 1 month 2 months ఫస్ట్ రాగానే లిస్ట్ మేకింగ్ చేస్తారు. టక్కా 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 10 20 30 ఐడియాలు వాడతాయి. 1 month కలుస్తుంది, తక్కువ లేస్తుంది. ఒక దాని ఏమంటారు స్ట్రాంగ్ బీర్ తాగితే ఎంత సర్వం లేస్తుందో అంత సర్వం లేస్తుంది. కానీ తర్వాత ఒక 1 month తెల్లారి ఏమవుతుంది? ఫస్ట్లో అవుతుంది. ఆ రోజు మొత్తం ఎట్లుంటుంది తెలుసా? ప్లానింగ్లోకి ఏ మస్తు ఐడియా అంటే స్ట్రాంగ్ బీర్ తాగితే సర్వం ఎట్లా చేస్తుందో ఆయన మొత్తం అట్నే ఉంటుంది. తాగనలాగా పోతే ఏ విధంగా అర్థం చేసుకోండి. కానీ చెప్తున్నా ఓకేనా? ఆ రోజు మొత్తము, ఆ నెల మొత్తము ఫస్ట్ చెప్పాలి. ఆ టైంలో అంటే అప్పుడు సపోర్ట్ చేయలేదా? ఈ ఫోన్ కూడా ఎత్తరా? ఆ టైంలో అప్పుడు ఆయన చేయాలనుకున్న టైంలో అప్లైనర్ కనుక సపోర్ట్ చేయలేదనుకో నువ్వెంత ఫోన్ చేసినా గిచ్చుకున్నా రాదు. ఓకేనా? ఈ 1 monthలో ఈయన ఏం చేస్తాడంటే సర్వం లేస్తాడు, అన్ని ప్లాన్లు 10 20 30 చెప్పిస్తాడు. ఓకేనా? ఈ జరుగుతున్నప్పుడు ఇక్కడ దాకా ఇక్కడ నుంచి టకా 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 వెళ్తుంది. ఇక 1 month తర్వాత స్లోగా దిగుతూ ఉంటుంది. ఇక తాగి ఎట్లా దిగుతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్లోగా దిగుతూ ఉంటుంది. అంటే 2 months తర్వాత ఏమవుతుంది తెలుసా? ఈ బిజినెస్ అవుతుందో కావాలి. ఇక నా పాట ఎవ్వరు ఇంటలేదు. ఇక
నా మాట ఎవ్వరు వింటలేరు. నాకున్న టీం మొత్తం క్లోజ్ అయిపోయింది, మొత్తం దాని ఛాలెంజ్ దాని అంటే ఆ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇక నాకు ఎవరు దొరకకపోతుంది అట్లే చూస్తారు చాలా మంది. అంటే చెప్తున్నా, ఎప్పుడైతే మీరు ఉన్న పర్సన్స్ ఇంటికి వెళ్ళి డూప్లికేషన్ చేయించి వాళ్ళతో లీస్ట్ మేకింగ్ చేయించి కొత్త పర్సన్ క్రియేట్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తారు. మీరు ఇక్కడ లేచిరంటే సక్సెస్ అయినట్టు, ఇక్కడి నుంచి లేచిరంటే సక్సెస్ అయినట్టు దీంట్లో. కానీ ఎవరైనా అంతే. ఎగ్జాంపుల్ బసవరేసి అన్నీ తీసుకుంటాను నేను. అంటే ఇక్కడ సారే ఉంది అరేంజ్మెంట్ చేసింది కాబట్టి 2 months వరకు సార్ ఇంకా ఎంత తెలుసా, 1 lakhs 2 lakhs 230 3 lakhs అని 2 months తర్వాత 2 months వరకు ఒక ఐదు కూడా పడుతుంది. అంటే దిగిపోయింది ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు లేస్తుంది. అంటే సార్ ఏం చేసిండు, ఉన్న వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. మీకున్న టీమును మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకుంటూ వాళ్ళతో చూపించుకుంటూ వాళ్ళతో ఇట్లా అప్లైనర్స్ ఉంటే అప్లైనర్తో మోటివేట్ చేసుకుంటూ ఇట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయించుకుంటే ఎప్పుడు కూడా ఒక లైట్ పడితే కింద వెళ్తూ కనబడదు. అప్లైనర్ ప్రోగ్రామ్ చేస్తుంటేనే బిజినెస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని ప్రోగ్రామ్స్ కనుక చేయలేదనుకో, జరగలేదనుకో అందరం నీళ్ళారిపోవడం, టీం అంతా పోతుంది. ఎప్పుడు యాక్టివ్ ఉండాలి మన టీము, ఎప్పుడు టీం యాక్టివ్ ఉండాలి, ఎప్పుడు కొత్త పర్సన్ కనిపిస్తుండాలి, ఎప్పుడు అప్లైనర్ కనిపించద్దు. ఇప్పుడు 2 లక్షలు తీసుకున్న పర్సన్ ఇప్పుడు కనిపిస్తుంది సార్, రేపు నువ్వు కొత్త పర్సన్ తీసుకొచ్చి నువ్వే ఉన్నప్పుడు 5 లక్షల పర్సన్ కనిపిస్తే నీకు ఊపొస్తుందా తగ్గుతుందా? మళ్ళీ 10 లక్షలు ఇంకో మీటింగ్ 10 లక్షలు తీసుకున్న పర్సన్ తీసుకొస్తా, ఇంకో పర్సన్ 50 లక్షలు, తర్వాత 1 కోటి రూపాయలు తీసుకున్న పర్సన్ చూపిస్తా కూడా నాకు కింది పోతాడా సార్? చేస్తారా చేయరా? అట్లానే మంత్లీ ప్రోగ్రామ్ సక్సెస్ ప్రోగ్రామ్లో 3 కోట్ల పర్సన్స్ కూడా చూపిస్తాం. అప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తాం ఏదో ఒక మీటింగ్లో, కంపెనీ ఏదో బిలీవ్ చేసుకుంటాం. అప్పుడు నువ్వు అవసరం లేదు సార్, అప్పుడు మనం అవసరం లేదు. నువ్వు లేకున్నా ఉన్న ఈ బిజినెస్ నాకు నచ్చింది, నా మైండ్లోకి ఎక్కింది, నేను సక్సెస్ అవుతా, నీలాగా నేను ప్రోగ్రామ్ చేస్తాను. అట్లా డిసైడ్ అయినట్టు ఉన్నది ఇలా, అవునా? కానీ అది జరగాలంటే ఎవరు చేయాలి అంత? ఫస్ట్ అప్లైనర్ చేయాలి, అప్లైనర్ చేయాలి. వాస్తవం చెప్పాలంటే అప్లైనర్ చేయాలంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతామంటే సక్సెస్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మీరు కూడా అప్లైనర్స్ లాగా తయారు కావాలి. మీ టీంకి మీరే బాగా, మీ కింది టీంకి పోయి నేను సింగిల్ ప్రోడక్ట్ చెప్తున్నా వాల్యూ కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక 20 లక్షలు తీసుకున్నా, చెప్పడానికి రెడీ ఉన్నా. ఇట్లా 20 లక్షలు తీసుకున్న పర్సన్ చిన్నగా పోయి ఒక ప్లాట్ చెప్పమంటే నేను చెప్పడానికి రెడీ ఉన్నా. నీకు వాల్యూ ఉందా? రేపు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మా అప్లై నర్సులో ఒక 20 లక్షలు తీసుకుంటుందో మంచి నాలెడ్జ్ ఇస్తాడంటే నీకు వాల్యూ ఉంటుంది. అవునా కదా? 1 కోటి రూపాయలు తీసుకున్న పర్సన్ ఉన్నాడు, ఒక ప్రోగ్రామ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంతా వస్తుంది. ఏం వింటాడో ఏం చెప్తాడో, 1 కోటి రూపాయలు తీసుకున్నాను ఇట్లా సక్సెస్ అయినా వినడానికి వస్తారా రా? అవునా కదా సార్? ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తే సక్సెస్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్